కవిత ప్రెస్ మీట్లో ఎన్నో సంచలనాలున్నాయి. కొందరిపై ఆరోపణలు, మరికొందరిపై అనురాగాలు, ఇంకొందరిపై విమర్శలు. ఇలా నవరసాలు నిండిన ఆమె ప్రెస్ మీట్లో ఎవ్వరికీ అంతుపట్టంది మాత్రం గ్యాంగ్ లీడర్స్. ఆ ఇద్దరు గ్యాంగుల్ని మెయింటైన్ చేస్తూ పార్టీని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారంటూ పెద్ద బండ వేశారు కవిత. ఇంతకీ కవిత చెప్పిన ఆ గ్యాంగ్ లీడర్స్ ఎవరు? అవును, వాళ్ళిద్దరూ గ్రూపులు కట్టారు. గ్రూపులు కట్టి గ్యాంగ్ లీడర్స్ గా మారారు. ఆ ఇద్దరే హరీష్ రావు, సంతోష్ రావులంటూ కవిత చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే. కవిత చెప్పిన గ్యాంగ్ లీడర్ 1 హరీష్ రావు. కేసీఆర్ కుటుంబం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత మాత్రమేనని, తాము రాజకీయంగా వేరుపడ్డ రక్త సంబంధం చనిపోయేదాకా పోదని, కానీ హరీష్ తన ఎదుగుదల కోసం పార్టీని తన వైపు లాక్కునేందుకు కేసీఆర్ కుటుంబంలో కలతలు వచ్చేలా చేసేందుకు తెలంగాణ సీఎంతో జతకట్టారంటూ ఆరోపిస్తున్నారు కవిత. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశాను. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ ఇవ్వడానికి? సొంతంగా కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని ఫండింగ్ కూడా హరీష్ రావు చేస్తున్నారని, తన సపోర్టర్స్ అందరినీ హంపీకి తీసుకువెళ్లి పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నారంటూ ఆరోపించారు. కవిత మాటల్లో చెప్పాలంటే 20 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు గ్రూప్ లో ఉన్నారని, ఆ సపోర్టర్స్ తో తన సొంత ఓటు బ్యాంకును పెంచుకుని పార్టీ ఓడినా తనకు పలుకుబడి ఉండేలాగా సెట్ చేసుకుంటున్నారంటున్నారు కవిత. అంతేకాదు, మీడియా చిట్చాట్ లోనూ హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి పార్టీని తన హస్తగతం చేసుకోవాలని చూశారంటూ మండిపడ్డారు. ఇక కవిత చెప్పిన గ్యాంగ్ లీడర్ 2 సంతోష్ రావు. ఇక సంతోష్ రావు పైన భారీ ఆరోపణలు చేశారు కవిత. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉంటూ సంతోష్ రావు తన సొంత గ్రూప్ ని నడుపుతున్నారన్నారామె. హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే, ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఈయన గ్రూప్ లో సంతోష్ క్లాస్మేట్ అయిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ ఉన్నారన్నారు. సంతోష్ రావు గ్రూప్ యాక్టివిటీ ఏంటో చూస్తే కాంట్రాక్టర్లతో డీల్ సెట్ చేయడం, భారీగా ఆస్తులు కూడబెట్టడం, అవినీతి ప్రాజెక్టుల్లో తన ముఠా ఉండేలా చూసుకోవడం సంతోష్ రావు గ్రూప్ చేసే పని అన్నది కవిత మాట. హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలతో టచ్ లో ఉన్నారని, వాళ్ల మద్దతుతో బీఆర్ఎస్ ను వీక్ చేయాలని ప్లాన్ చేశారంటున్నారు కవిత. సిబిఐ విచారణతో కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే వాళ్ల పన్నాగమని, సంతోష్ రావు కూడా కుట్రలో భాగస్థుడేనని, ఇద్దరి వల్ల తాను బలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కవిత.